లైఫ్లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ సంఘటనలన్నీ మనమే ఆకర్షిస్తామా? అంటే మన ఆలోచన బట్టే మనం ఆకర్షిస్తుంటాం. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. లైఫ్లో మనకు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ సంఘటనలన్నీ మనమే ఆకర్షిస్తామా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి హరిత గారు, మన జీవితంలో జరిగే సంఘటన మోర్ దెన్ 90% మనమే ఆకర్షిస్తాం. ఎలా ఆకర్షిస్తామంటే మన ఆలోచన బట్టే మనం ఆకర్షిస్తుంటాం. సింపుల్ చెప్పాలంటే ఒక మ్యాగ్నెట్గా ఉంటుంది మేడం. అంటే మన ప్రతి ఆలోచన కూడా అయస్కాంతం వల్లే పనిచేస్తూ ఉంటుంది. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. సపోజ్ ఎక్కుతున్నాడు మేడం, బాగా చదువుకోవాలి, బాగా చాలు అనుకున్నాడు. అఫర్మేషన్ ఏం రాస్తున్నాడు, నేను బాగా మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అనుకుంటున్నాడు. మంచి మార్క్స్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు. దానికి అనుగుణంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ మంచి మార్క్స్ వస్తుంటాయి. సో ఇతను ఆకర్షించుకున్నాడు. ఎలా? తను మంచి మార్క్స్ రావాలని కోరుకున్నాడు. అంతకు నేను కూడా ఇక్కడికి రావాలని కోరుకున్నాను కాబట్టి వచ్చి నేను కూర్చోగలిగాను. ఒకవేళ నేను రావాలని కూర్చోలేకపోతే, రావాలనుకుంటూ నేను వచ్చేవాడిని కాదు. సో నాకు ముందుగా ఆలోచన పుట్టిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా సరే, ఇక్కడ వాటర్ బాటిల్ అయినా కావచ్చు, ఇదంతా రూమ్ కావచ్చు, ఎవరో ఒకరి మనసు నుంచే ఉద్భవించింది. అంటే ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయట రాదు మేడం. అలాగే పరిస్థితులు కూడా తను ఆకర్షించుకుంటాడు. ఒక వ్యక్తి మంచి పరిస్థితులు రావాలని కోరుకున్నాడు, వాళ్ళ లైఫ్లోకి మంచి మంచి పర్సన్స్ రావాలని కోరుకున్నప్పుడు అతను ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి పట్ల గ్రాటిట్యూడ్తో చూపిస్తూ తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే తన జీవితానికి మంచి మంచి పర్సన్స్ వారి జీవితంలోకి ఎంటర్ అవుతుంటారు. తను ఉన్నవారి పట్ల హేట్నెస్తో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ, బ్లేమింగ్ కానీ, కంప్లైనింగ్ కానీ, జడ్జిమెంట్ కానీ చేశారనుకోండి, వాళ్ళ లైఫ్లోకి అలా రాదు. అంటే ఒక పర్సన్ వాళ్ళ జీవితంలోకి ఆకర్షించడం కూడా వారి వారి ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. అంటే సింపుల్ మేడం. అంటే కొంతమంది ఏమంటారంటే, నేను అలాంటి పర్సన్ నేను ఆకర్షించుకోలేదా, బట్ నాకు ఎందుకు అలాంటి పర్సన్ నా జీవితంలోకి వచ్చారని కొంతమంది అడుగుతుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారండి మేడం, రివర్స్ చేస్తుంటారు. అలాంటి పారు నా జీవితంలోకి వద్దు అనుకుంటారు. కానీ యూనివర్స్కి ఏమర్థమైందంటే ఆలోచనలే పిక్చర్స్గా మారి అర్థమవుతుంటాయి. నాకు అప్పులొద్దు 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 అంటారు కొంతమంది. వారు మరిన్ని అప్పులను ఆకర్షించుకుంటారు. నాకు ఆ పర్సన్ వద్దు, ఆ పర్సన్ వద్దు, ఆ పర్సన్ వద్దు అనుకుంటారు. అంటే ఏది అనుకుంటే అదే జరుగుతుంది అని చెప్తారు కదా. అంటే ఆ పిక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. అంటే ప్రతి ఆలోచన చిత్ర రూపంలోనే యూనివర్స్కి వెళ్తుంది. చూడు, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పను మేడం. ఒక చిన్న బేబీ ఉంది, అక్కడ డోర్ ఉంది. ఆ బేబీని డోర్ కొట్టొద్దు నాన్న అంటే ఏముంది, చిన్నపిల్లలు ఏది వద్దంటే అదే చేసేస్తారు. ఎందుకు? వాళ్ళ మైండ్ లో ఇది కావాలేమో అనుకునే వెంటట డోర్ కొట్టేస్తుంటారు. ఎందుకు? వద్దు అంటే గోడ మీద రాయొద్దు అన్నాం అనుకోండి, గోడ మీదనే రాస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి, మన ముందు రాయకుండా తర్వాత అయినా వాళ్ళకి రాయాలనిపిస్తుంది. ఏదైతే వద్దని చెప్తామో దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది చిన్నపిల్లలకు. సో అదే విధంగా మనం ఏదైతే వద్దు అని చెప్పినప్పుడు ఏమవుతుంది మేడం, మనం యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవుతా ఉంటే పిక్చర్స్ మేడం. చూడు మేడం, మనం తెలుగులో మాట్లాడుకుంటాం మేడం, కేరళ వాళ్ళు మలయాళంలో మాట్లాడుకుంటారు, కర్ణాటక వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళ మాట్లాడతారు. కమ్యూనికేషన్ అవుతుంది. మరి భగవంతుడికి ఏ లాంగ్వేజ్ తెలుసు మేడం? అన్ని తెలుసు. అంటే పిక్చర్స్ లాంగ్వేజ్. అంటే చూడు, డ్రాయింగ్ అనేది ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. అంటే ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంది. అక్కడ పైన ఏమంటారు మేడం, తదాస్తు దేవతలు అంటారు. సో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో ఒకవేళ మనం నెగిటివ్ ఆలోచన చేసినప్పుడు తదాస్తు అన్నారనుకోండి, జీవితం నెగిటివిటీ అయిపోతుంది. సో ఏదైనా సరే పాజిటివ్ని చూడమంటాను. అదే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. ప్రతిదీ కూడా అనుభవమే అంటాను. అంటే మన జీవితం, మానవ జన్మ తీసుకున్నది కూడా నేను ఏమంటానంటే అనుభవం కోసమే మనం తీసుకుని ఉంటాం. సో ప్రతిదీ కూడా ఒక అనుభవం. ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదు మేడం. ఉండేది ఒకటి ఉంటుంది. ఏం చెప్పరా? ఫీడ్బ్యాక్. ఇలా చేయకూడదు అని ఆ మిస్టేక్స్ మనకు నేర్పిస్తుంది. అంటే పాఠం నేర్పిస్తుంది. ప్రతి ఓటమి నీకు ఒక పాఠం నేర్పిస్తుంటుంది. కానీ ఓటమిని చాలా మంది బాధపడతారు. కానీ నేనేమంటానంటే దాన్ని కూడా ఒక స్పోర్ట్గా తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఓడిపోయిన మాత్రం పోయేది ఏమి ఉండదు మేడం. అదొక గెలుపుకు ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని ఏం చేయాలి, నేను ఏమి చేయకూడదు, ఏమి చేయాలి అని చెప్పేసి మనని మనం ప్రశ్నించుకుంటూ మనం ముందుకెళ్తే లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మన జీవితం ఎవరి చేతిలో ఉంది మేడం? ఎవరి జీవితం వారి చేతిలో ఉంది. చాలా మంది ఏమంటారంటే నా జీవితం నా చేతిలో లేదు, పలానా వారు నన్ను రూల్ చేస్తున్నారు. లేదు మేడం, ఎవరి జీవితం వారే. మీరు అలాంటిగా పరిస్థితులు కూడా వారే ఆకర్షించుకుంటారు. ఇలాంటి పరిస్థితులు కొంతమంది చూస్తే, కొంతమంది డెప్స్ని ఆకర్షించుకుంటారు, ఎక్కువ డెప్త్ గురించి ఆలోచించి. కొంతమంది సమస్యలను ఆకర్షించుకుంటారు. ఎలా అంటే ఎక్కువ సమస్యల గురించే వాళ్ళు ఆలోచిస్తుంటారు మేడం. అంటే ఎవరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటారో వారు దానినే ఆకర్షించుకుంటారు. ఎలా ఉండాలంటారు మరి మైండ్ సెట్?
అందుకు దానికోసం మేము ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేసి దానికోసం మేడం. అంటే మేము ఎవ్రీడే ఎందుకు క్లాసెస్ కనెక్ట్ చేస్తుంటామంటే, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారాలి మేడం. ఎప్పుడైతే వారి యొక్క మైండ్ సెట్ మారుతుందో, వాళ్ళ యొక్క లైఫ్ సెట్ అనేది మారిపోతుంది. సో, ఎప్పుడు వాళ్ళు పాజిటివ్‌గా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడు కూడా గ్రోతింగ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. నా జీవితం స్ట్రక్ అయిపోయింది. నా వల్ల కాదు. నేనేమీ చేయలేను అని ఎప్పుడూ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే, వారి జీవితం ఏమవుద్ది మేడం? ఆ విధంగానే తయారవుతుంది. సో, అలా గాకుండా లైఫ్‌లో ఎంతో ఉంది. నేను ఎన్నెన్నో సాధించాలి అని ఎప్పుడైతే వారు అనుకుంటారో, అప్పటినుంచే వారి జీవితం మొదలవుతుంది మేడం. ప్రతి ఒక్కరు నేను ఏదన్నా సాధించాలి, ఇంకా ఇక్కడితో ఆగిపోకూడదు అనేది ఆలోచించాలి. అది కూడా పాజిటివ్ వేలో ఆలోచించాలి. యెస్. అంతేనా? అవును మేడం. ఎంత ఆలోచించిన నెగెటివ్ ఆలోచనలొస్తాయి? అయితే ఇక్కడ మనం ఏం చేయాలి మేడం? బాగా నెగెటివ్ ఆలోచన వస్తే 3 మెథడ్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే, నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఒక పేపర్ మీద తీసుకొని, ఆ పేపర్ పై రాయమని చెప్తుంటాను మేడం. ఏం చేయాలి? పేపర్ పై నెగెటివ్ ఆలోచనల ప్లేస్‌లో పాజిటివ్ ఆలోచనలు అంటే, లేకపోతే సపోజ్ మీరు నెగెటివ్ ఆలోచన వచ్చినాయి. ఒక పేపర్ పై ఆ నెగెటివ్ ఆలోచనలన్నీ రాసేసి చించేయండి లేదా కాల్చేయండి. ఒక మెథడ్ మేడం ఇది. ఇదేంది? ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏమనుకోవాలంటే, క్యాన్సల్ అనేసి నెగెటివ్ ఆలోచన వచ్చింది. దానికి ఎన్ని సార్లు అంటే అనుకోవాలి? ఇంకోసారి ఆ ఆలోచన ఆ! రాకూడదు. రాకుండా 3 టైమ్స్ క్యాన్సల్ అని పాజిటివ్‌గా ఆలోచించడం. అంటే ఒక నెగెటివ్ ఆలోచనకు 3 క్యాన్సల్ అనేసి 3 టైమ్స్ పాజిటివ్‌గా ఆలోచించడం ఒకటుంటుంది. నెక్స్ట్ ఏంటంటే శ్వాసను గమనించడం. అంటే చూడండి ఎలా అంటే, ఒక నెగెటివ్ ఆలోచన బాగా వస్తుందనుకోండి, దానిపై కాకుండా శ్వాస ఉంది కదా! శ్వాస పైన పూర్తి ధ్యాసను కేంద్రీకరించి మీరు గనక రిలాక్స్ అయ్యారనుకోండి, అలా కూడా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మేడం. సో, కొంతమంది పేపర్ పై రాసి చించుతుంటారు. కొంతమంది క్యాన్సల్ అనుకుంటూ ఉంటారు. కొంతమంది శ్వాస పైన ధ్యాసను పెడుతూ ఉంటారు. వాటెవర్ ఇట్ మే బి. కానీ నేనేమంటానంటే, లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం, నేను సక్సెస్ అయ్యాక ఎలా ఉంటాను అనే మెంటల్ పిక్చర్ అనేది పదే పదే చూడాలి. సింపుల్ చెప్పాలంటే, మీ కోరిక ఏదైతే ఉందో, మీ డ్రీమ్ ఏదైతే ఉందో, ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మన మనసులో చూడాలి. ఎప్పుడైతే మన మనసులో పదే పదే చూస్తూ ఉంటామో, వాటిని పాజిటివ్‌గా ఆకర్షించుకోవడం ఉంటుందండి హరిత గారు. మీ క్లాసెస్‌కొస్తే హ్మ్. మీరు ఏం నేర్పిస్తారు? మా క్లాసెస్‌లోకొచ్చిన తర్వాత వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, వారి యొక్క స్థితిని మార్చగలుగుతాం మేడం. అంటే వారి మైండ్ సెట్ మారుస్తాం. ముందుగా వారికి మైండ్ సెట్ అనేది పూర్ మైండ్ సెట్ ఆర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్‌కి తీసుకెళ్తాం. ఎప్పుడైతే వారు రిచ్ మైండ్ సెట్‌గా ఉంటారో, అప్పటి నుంచే వారు మాత్రం ఆ ధనాన్ని ఆకర్షించుకోగలుగుతారు. ధనం గురించి పదే మననం చేయాలి మేడం. ఎప్పుడైతే ధనం గురించి ఆలోచిస్తూ ఉంటారో, లైక్ ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ కావచ్చు, కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ నేను క్లాస్‌లో చెప్తుంటాను. సో, ఎప్పుడైతే వాటిని రిపీట్ చేసుకుంటూ ఉంటారో, వారు మనీని ఫాస్ట్‌గా ఆకర్షించుకుంటారు. ఎవరి లైఫ్‌నైనా మార్చే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఉంది అంటున్నారు. మీ క్లాసెస్‌లో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? యెస్. డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు మేడం. ఓకేనా? లేకుంటే గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్‌లైన్‌లో ఇంట్లో ఉంటూ క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.